కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ సన్నిధిలో పవిత్ర దేవాలయం ప్రాంగణంలో పోలీస్ వ్యవస్థనే తలదించుకునే విధంగా మంత్రిని ఎమ్మెల్యే కుటుంబం చేసేటువంటి నీచ ఆకృత్యాలలో ఈ సంఘటన జరగడం, దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి మరి అధికారి తెలిసుండి డబ్బులకు కకృతిపడి మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు 20 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇప్పించడం వలన ఇవాళ ఈ దుశ్చర్య జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది చాలా అవమానం. ఈ పూర్తి బాధ్యత ఎమ్మెల్యే తమ్ముడు ఈ సమాజానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెబ్బెనలో 2022లో ఇక్కడ 2000 మా ప్రభుత్వంలో పోస్టింగ్ కావాలంటే ఇతని విషయాలు తెలిసి పోస్టింగ్ ఇవ్వకుండా సెకండ్ ఎస్ఐగా మాత్రమే పెట్టడం జరిగింది. మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు 20 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఈ ఎస్ఐ అనేక సార్లు కాళేశ్వరంలో అనేక మంది ముందర చెప్పినట్టుగా వాళ్ళ కాళేశ్వరం ఎవరెళ్ళి అడిగినా, పత్రికా విలేకరులు అడిగినా, సామాజిక సేవలో ఉన్నటువంటి ఎవరు అడిగినా అక్కడ ప్రజలు బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఫోన్ తీసి ఏదైనా కేసు పోతే ఎమ్మెల్యేకి మాట్లాడాలా, ఎమ్మెల్యే తమ్మునికి మాట్లాడాలని స్వయంగా ఈ ఎస్ఐ చెప్పినట్టుగా అక్కడ కాళేశ్వర గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. మేము అందుకే ప్రజలకు చెప్పినాం, XX ట్యాక్స్ వసూలవుతూ ఉన్నది. మంత్రి ప్రాంతంలో తమ్ముడు, హైదరాబాద్లో అన్న వసూళ్లకు, ఇక్కడ పోలీస్ స్టేషన్కు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇక్కడ రకాల దందాలకు ఇన్ఛార్జీలుగా వివరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా మంచి నీళ్ళు వచ్చి, మంచి వాతావరణం వచ్చి కాళేశ్వరం ఆలయానికి సందర్శకులు పెరుగుతూ ఉన్నారు. ఇవాళ సందర్శకులు రావాలంటే భయపడే విధంగా మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు నిర్వాహకం వల్ల జరిగింది. కనుక మంత్రి ప్రజలారా ఆలోచించండి. ఓటు వేసేటప్పుడే మనం ఆలోచించకుండా వేయడం వలన ఎన్ని అనార్థాలు 6 నెలల్లో మీరు చూస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉండే అందరం అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. ఇక్కడ ఇలా వైషమ్యాలు, మా పార్టీ లీడర్లను కనీసం కూడా అధికారులు చూడ్డానికి కూడా భయపడతా ఉన్నారు. ఫోన్లు కూడా ఎత్తడం లేదు. కనుక ఇప్పటికైనా పోలీసులు గమనించాలి. నేను ఆ రోజే నాగపల్లి సెంటర్లో చెప్పిన, మీకు చిన్న ఒక్క పాయింట్ మందం ఎక్కడన్నా దొరికితే ఫస్ట్ జైలు పోయేది మీరే ఉంటారని చెప్పిన. మీరేం కాదనుకున్నారు ఇవాళ. కనుక ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పనిచేసినా మేము ఈ కండువాలు వేసుకొని ఉంటాము. మంత్రిని ఎమ్మెల్యే అరాచకాలు, మంత్రి ప్రాంతంలో ఏదైనా అవినీతి జరుగుతుందని నాయకులు ఫోన్ చేసినా, ఎవరైనా మన స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఫోన్ చేసినా ఏ అధికారి కూడా ఫోన్లు ఇవ్వడం లేదు. ఏ అన్యాయాన్ని ఆపడానికి వస్తలేరు. కాంగ్రెస్ పార్టీలో 2-3 గ్రూపులు ఉంటే ఆ 3-4 గ్రూపులలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తే మాత్రమే ఆపుతున్నారు. నేను ఫోన్ చేస్తే ఈయన మీద కంప్లైంట్ చేస్తే ఈ ఆపితే మళ్ళీ మేమిద్దరం వాళ్ళు వసూళ్ల కోసం వీళ్ళు ఉపయోగపడుతున్నారు అధికారులు, మరీ ముఖ్యంగా పోలీసులు. ఇవాళ పోలీసులు ఆలోచించాలి. ఆ రోజు మీరు ఓటేయమని చెప్పినటువంటి ఇవాళ అధికారి మంత్రికి వచ్చింది, మళ్ళీ ఇదే ఎమ్మెల్యే ఆయనను సీఐగా మంత్రిని తీసుకొస్తుంది. అంటే కారణం మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కండువాలు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి కండువాలు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలంటే కాటారంలో ఉండి కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రికి సీఐకి వస్తా ఉన్నారు. అంటే కారణం ఏంది? ఇవాళ మంత్రిలో మనకు రామగుండం
ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజులలో సీఐగా ఉన్నాడు, ఆయన వచ్చిండు మళ్ళీ ఇక్కడ. అంటే వీళ్ళంతా కూడా రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అందరినీ బీఆర్ఎస్ నుంచి కండువాలేపియాలి. నేను అందుకే చెప్పిన నాలాంటి వాడిని చంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంటే. ఈ ఆఫీసర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎప్పుడు అవకాశం దొరుకుతప్పుడు ఇక్కడ నన్ను పూర్తిగా ఇక్కడి నుంచి లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సీఏగా చేసిపోయింది. ఇవాళ మంత్రికి మొన్నటి దాకా ఉండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్లో పోయింది. ఆయన ఇవాళ రేపు వస్తాడు కావచ్చు సీఐ, ఈ కాటరంలో ఎస్ఐ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ జమ అవుతా ఉన్నారు. ప్రసాదరావు అనే ఎస్ఐ కాంగ్రెస్కి అక్కడ ఆ రోజు కూడా ఇక్కడ కొయ్యూరులో ఆయన ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పోలీసులను వాడుకొని మాలాంటి వాళ్ళను కింది నుంచి వచ్చిన వాళ్ళను రాజకీయ సమాధి చేయడానికి కోసం, ఎక్కడ కూడా గొంతును వినపడకుండా చేయడానికి మంత్రిని ఎమ్మెల్యే తమ్ముని కనుసన్నల్లో డబ్బులు ఇవ్వండి, వసూలు చేసుకోండి. మేము ఎన్నికల్లో పెట్టిన డబ్బులు మళ్ళీ ఇక్కడ మాకు వసూలు తమ్ముడు ఇక్కడ చేయాలి. ఢిల్లీకి కప్పం కట్టడానికి అన్నయ్య హైదరాబాద్లో చేయాలి. ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్గా అన్నయ్య అక్కడ చేయాలి. సో ఈ వ్యవహారం అంతా కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గడిచిన 6 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలే, కానీ అవినీతి మాత్రం ఆకాశాన్ని అంటింది. వాళ్ళ ఓడేడు బ్రిడ్జి కట్టించే మొహం లేదు, ఆ చిన్న కాళేశ్వరం దానికి నిధులు తెప్పించే అది లేదు. ఈ అరాచకాలు పోలీసులు ఈ విధంగా ఇవాళ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ సన్నిధిలో ఈ దారుణం జరగడం, ఇది మంత్రి నియోజకవర్గాన్ని పూర్తిగా ఒక శోక సముద్రంలో ముంచిందని నేను పోస్టింగ్లకు డబ్బులు తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం వలన ఎమ్మెల్యే కుటుంబం ఎప్పుడైతే అధికారంలో ఉన్నదో అప్పుడు పోలీసులను ఆ యూనిఫామ్ను అగౌరవపరుస్తూ, పోలీసు యొక్క ఔన్నత్యాన్ని కించపరుస్తూ, పోలీసులు ప్రజలకు సేవకులు అనే ఒక గొప్ప సందేశాన్ని మంటగలిపి పోలీసులను వాడుకొని చట్టాలను ఉల్లంఘించినటువంటి చరిత్ర మంత్రి ఎమ్మెల్యే కుటుంబానికి ఉన్నది. ఆ రోజులలో ఈయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, మంత్రి ఎమ్మెల్యే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కరీంనగర్ ఎస్పీగా ఉన్నటువంటి రాజీవ్ త్రివేదిని వీళ్ళ మాటినకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ ఎమ్మెల్యే తండ్రి ఆ రోజు ధర్నాలు రాస్తారోకలు కూడా కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగినాయి. రాజీవ్ త్రివేది గొప్ప ఆఫీసరు, ఆయన ట్రాన్స్ఫర్ చేయద్దని. తదనంతరం వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేది, ఇంకా మేమెంత అని కింది అధికారులు భయపడే విధంగా వీళ్ళు తీసుకొచ్చుకొని అనేక మందిని ఈ ఎమ్మెల్యే తండ్రి ఎన్కౌంటర్ల పేర్ల మీద చంపించారు. బీద బిడ్డలు అనేక మంది బీదలు ఎన్కౌంటర్ల పేర్ల మీద చంపబడ్డారు. ఈ కుటుంబం ఎవరైతే వీళ్ళ మాట వినరో వాళ్ళను నక్సలైట్ల పేర్ల మీద అసాంఘిక శక్తులని ఒక ముద్ర వేసి ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలను అనేక మందిని చంపించారు. మైనార్టీ బిడ్డ పుట్టపాకకు సంబంధించినటువంటి ఒక ముస్లిం కూడా ఉంటాడు. వీళ్ళకు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన అఫ్సర్. ఆ విధంగా వీళ్ళు అనేక మందిని చంపించారు. ఆ తర్వాత కాటారంలో ఎస్ఐగా ఉన్నటువంటి రాజు అనే వ్యక్తి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని 2013-14 జరిగే ఎన్నికలలో 2014లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాటారం ఎస్ఐగా ఉన్నటువంటి రాజు ఆయన బహిరంగంగానే పేపర్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్న మన మాదేపూర్లో చూసినాం. మాదేపూర్ జెడ్పీటీసీ భర్త పోలీస్ స్టేషన్లోనే డ్యాన్సులు చేసింది. ఇవాళ 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద రౌడీ షీట్లు, దాంట్లో నా మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించింది. ఇవాళ పోలీసులను ఏ విధంగా వాడుకుంటారంటే ఆ రోజు 2009 నుంచి 2014 వరకు సందీప్ రావు అనే మా మిత్రుడిని
మా పార్టీకి సంబంధించినటువంటి బైర్నేని సందీప్ రావు మీద అన్యాయంగా మర్డర్ కేసులో ఈయన పేరు నిరూపించారు. ఏ సందర్భం లేకుండా ఈ కేసు కొట్టువేయబడ్డది. సందీప్ రావు మీద మర్డర్ కేసు బుక్ అయితే సందీప్ రావు మీద మర్డర్ కేసు కొట్టివేయబడ్డది. సో ఈ విధంగా మర్డర్ కేసులు, రౌడీ షీట్లు, ఆ తర్వాత చూడండి ఈ ఎస్ఐ చూడండి, ఇక్కడ బర్త్డే ప్రోగ్రాం, కాంగ్రెస్ పార్టీ నాయకుని బర్త్డే, మంత్రి ఎమ్మెల్యే క్యాంపు, మంత్రి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం, ఆయన తమ్ముడితోటి కలిసి బర్త్డే ప్రోగ్రాంలో పాల్గొన్నాడు ఎస్ఐ. అంటే ఇంత విచ్చలవిడిగా పాల్గొన్నాడంటే ఎంత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి పోలీస్ స్టేషన్లు. దానికి నిదర్శనమే మాదేపూర్లో మాదేపూర్ జడ్పీటీసీ భర్త డ్యాన్స్ చేయడము. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మారిపోతున్నాయి. ఈయన ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు. మహమూద్తారం ఎస్ఐ వాళ్ళు అక్కడ ఉన్నాడు. ఆయన అయితే మా నాయకులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మహమూద్తారం ఇప్పుడున్న ఎస్ఐ మా కార్యకర్తలను, నాయకులను అరాచకాలు చేస్తున్నాడు. మా నాయకుల ఫోన్లు లేపుతలేడు. ఈ విధంగా